ప్రతిరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవాదేవుడు దీవించుగాక. ఈ ప్రోగ్రాంను మీరు మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి చూడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు మన టాపిక్ రక్షణ. రక్షణ మనం కష్టపడితే దొరికేదా, దేవుడిస్తే దొరికేదా అనేది ఈ అంశాన్ని గురించి మనం కాసేపు ఆలోచిద్దాం. దైవగ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటే దేవుడైన యెహోవాకు అసాధ్యమైంది ఈ భూలోకంలో ఏమైనా ఉన్నదా అని దేవుడే అబ్రహామును శారాను ప్రశ్నిస్తున్నారు. అంటే మనం చూస్తున్న ఈ భూలోకంలో దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మరి రక్షణ అనేది మనం కష్టపడితే వచ్చేదా, లేకపోతే దేవుడు తన కృప ద్వారా ఇస్తే వచ్చేదా అనేది మనం చూద్దాం. ఆదామును దేవుడు తన స్వహస్తములతో తయారు చేశారు. అవ్వను తన స్వహస్తములతో తయారు చేశాడు. వారిద్దరూ పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉంటాకి వారు చేయబడ్డారు. 900 సంవత్సరాల పైన వారు ఈ భూలోకంలో జీవించారు. వారు చనిపోయిన తర్వాత యెషయా గారు ఏం రాస్తున్నారంటే యెషయా గ్రంథము 43:27లో మీ మూలపితరుడు పాపి అంటున్నాడు. అంటే సమస్తానికి రాజుగా ఆదాము చేయబడ్డాడు. ఈ భూలోకంలో ఆదాము దేనికి ఏ పేరు పెట్టాడో ఆ పేరు ఈరోజు కూడా మనం పిలుస్తున్నాం. ఆయన ఆ రోజు కుక్క అన్నదాన్ని మనం ఈరోజు కూడా కుక్క అంటున్నాం. ఆయన పంది అన్నదాన్ని ఈరోజు మనం పంది అంటున్నాం. ఏనుగు అన్నదాన్ని ఈరోజు ఏనుగు అంటున్నాం. అంటే ఆదాముని దేవుడు మహారాజుగా నిర్మించాడు, దీవించాడు. దాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు? ఆదాం. అది ఎప్పుడు తెలుస్తుంది మనకి? యెషయా గ్రంథం చదివితే కానీ తెలవట్లేదు. 43 యెషయా గ్రంథము 27వ వచనంలో మీ మూలపితరుడు పాపి అని వ్రాయబడింది. పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన, మోక్ష రాజ్యానికి వెళ్ళవలసిన ఆదాము తన ఆలోచనలో, తన క్రియలలో దేవునికి ఇష్టడుగా బ్రతకలేకపోయాడు. కనుక ఆయన పరలోక రాజ్యపు మెట్టును జారిపోయి నరకంలో పడ్డాడు. పాపుల నివాసం నరకం అని దైవగ్రంథం చెబుతోంది. అయితే ఇంకా తీర్పు జరగలేదు. ఈరోజు మనం తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. అంటే మన మూలపితరుడు ఆదాము పాపి అని మనం చూస్తున్నాం. పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన ఆదాము వెళ్ళలేదు. నోవాహు దేవునితో నడిచాడు, పరలోక నివాసి అయ్యాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఒకరి తర్వాత ఒకరు దేవునితో నడిచారు, పరలోక నివాసులు అయ్యారు. మరి అబ్రహాంతో పాటు మరి తమ్ముడు చనిపోయిన తర్వాత తమ్ముడు కొడుకుని అబ్రహాం తీసుకొచ్చి పెంచుకున్నాడు. అబ్రహాము తమ్ముడు కొడుకుని బాగా ప్రేమించాడు, లోతును. అబ్రహాం ప్రేమించిన లోతును కూడా దేవుడు ప్రేమించాడు. తన ప్రాణగండం నుంచి కూడా దేవుడు తప్పించాడు ఈ భూలోకంలో. అనేక వేల మంది ఉన్నప్పుడు అబ్రహాంను ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే, తన కృపలో అబ్రహామును నమ్మకస్తుడు గనుక, తనతో నడిచేవాడు గనుక, తన మీద ఆధారపడేవాడు గనుక, ప్రతిదీ దేవుని వైపు చూసేవాడు గనుక, ఆ క్వాలిటీలను బట్టి దేవుడు అబ్రహామును తన కుమారుడుగా ఆయన పిలిచి ఏర్పరచుకున్నాడు. అదే మార్గంలో ఇస్సాకు కూడా నడిచాడు. అన్నిటికీ దేవుడే. ఈ భూలోకంలో దీవించబడాలన్నా దేవుడే. సమస్యలు విడిపోవాలన్నా దేవుడే. ఇస్సాకు కూడా దేవునితో నడిచిన వ్యక్తి.
యాకోబు దేవునితో నడిచిన వ్యక్తి. మరి తర్వాత చూస్తే ఇజ్రాయెల్ ప్రజలను కానాన్ దేశానికి తీసుకెళ్తాక దేవుడే మోషేను ఏర్పరచుకున్నారు. మోషేను దేవుడు నాయకుడిగా చేశాడు. మోషే ఉన్నంత కాలం కూడా పైకి భక్తి కలిగిన వారుగా ఉన్నారు, కానీ లోన మార్పు లేని వారుగా ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. మోషే 40 దినాలు దేవుని సన్నిధిలో గడుపుతాకి కొండ మీదకు వెళ్ళినప్పుడు వీరు దూడను ఒకదాన్ని తయారు చేసుకుని నాట్యం ఆడుతూ ఉన్నారు. దేవుని పిలుపును గ్రహించలేకపోయారు. దేవుని ఏర్పాటును ఇజ్రాయెల్ ప్రజలు గ్రహించలేకపోయారు. 6 లక్షల మంది ఐగుప్తు దేశంలో బయలుదేరారు, కానాన్ దేశానికి చేరలేకపోయారు. దేవుని కృపను వారు వినియోగించుకోలేకపోయారు. రక్షణ అనేది మనం వెతికితే దొరికేదా, దేవుడిస్తే దొరికేదా అనేది ఈరోజు మన ముందున్న అంశం. 6 లక్షల మందికి దేవుడు రక్షణను ఏర్పాటు చేశాడు. ఆ రక్షణను వారు సంపూర్ణముగా ఉపయోగించుకోలేకపోయారు. కానాన్ దేశానికి వెళ్ళవలసిన వారు అరణ్యంలో తిరుగుతూ అరణ్యంలోనే చచ్చిపోయారు. దేవుని నమ్మని వారు, దేవుని విశ్వసించని వారు, దేవునితో నడవని వారు, దేవుడంటే భయం లేని వారు, దేవుడంటే భక్తి లేని వారు ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ అలా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు పిలబడ్డారు వారు? అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ ఈ 6 లక్షల మంది పురుషులు దేవునితో పాటు ఉంటాకి దేవుడు వారిని పిలిచాడు. వారిలో మరి మోషే దేవునితో నడిచినవాడు, అహరోన్ దేవునితో నడిచినవాడు, మరి యెహోషువ, కాలేబులు కూడా దేవునితో నడిచినవారు. ఇంకా అనేకులు దేవునితో నడిచిన వారు ఉండవచ్చు. మరి మిగిలిన ఎక్కువ మంది దేవుని పిలుపుని అర్థం చేసుకోలేదు, దేవునితో వారు నడవలేదు. మరి కానాన్ దేశాన్ని చేరకమునిపే వారు అక్కడ చనిపోయినట్లుగా చూస్తున్నాం. యెహోషువ కాలంలోకి వచ్చేపాటికి వీరు దేవుణ్ణి మరిచిన వారుగా ఉన్నారు. అందుకనే యెహోషువ చనిపోయే ముందు ఒక మాట అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదము. వీళ్ళని నడిపించుటకు దేవుడే వీరందరూ మొరపెట్టినప్పుడు, కష్టాల్లో నష్టాల్లో మొరపెట్టినప్పుడు న్యాయాధిపతుల్ని వారికి ఇచ్చాడు. ఆ కాలంలో కూడా దేవునితో నడిచినట్టుగా ఉన్నారు. వాళ్ళు దేవుని గణపరిచినట్లుగా ఉన్నారు. ఆ విధంగా వారు ఎక్కడా కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవునితో నడిచినట్లుగా మనం చూడలేదు. గొప్ప రక్షణను దేవుడు ఏర్పాటు చేశాడు, కానీ నిర్లక్ష్యం చేశారు ఇజ్రాయెల్ ప్రజలు. మరి మనకేంటండి అని అడగొచ్చు. సూక్ష్మంలో ఉంది మోక్షం. ఈరోజు ఏమిటి ఆ సూక్ష్మం? మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు మనం చావలసిన వారుగా ఉన్నాం. మన చేతిలో మేకులు కొట్టబడవలసిన వారుగా ఉన్నాం. మన కాళ్ళలో మేకులు కొట్టబడవలసిన వారుగా ఉన్నాం. తలకు ముళ్ళకీటం పెట్టుకోవలసిన వారుగా ఉన్నాం. హృదయంలో బల్లెపోటు పొడుచుకోవలసిన వారుగా ఉన్నాం. దేవుడు మన శిక్షను మన మీద వేయలేదు. మరి ఎవరి మీద వేశాడు? రక్షణ ఎలాగో ఏర్పాటు చేశాడు? మానవుడు పుట్టిన తర్వాత, మరి యేసుక్రీస్తు వచ్చే ముందు దాదాపు 1500 సంవత్సరాల ముందే 10 ఆజ్ఞలు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. ఎవరు కూడా దేవునితో నడిచినట్లుగా మనం చూడలేదు. ఆ 10 ఆజ్ఞలను ఫుల్ఫిల్ చేసినట్లుగా, వాటిని అనుసరించినట్లుగా మన దైవగ్రంథంలో చూడలేదు. దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయనే ఈ భూలోకానికి రావాలని నిర్ణయానికి వచ్చాడు. మనందరికీ జన్మ పాపం ఉంది, ఆయనకి జన్మ పాపం లేదు. ఎలా వచ్చాడంటే
భక్తురాలైన మరియను చూసి, పెళ్లి కాని మరియను చూసి, అమ్మా నీ కడుపులో నేను పుడతానన్నప్పుడు పుట్టయ్యా అంది. నా కడుపులో పుట్టండి అంది. నేను పోయి పొడుగాక అనగానే దేవుడు మరి కడుపులోకి వచ్చారు. ఏంటండి పోయి పొడుగాకనే వచ్చేసేస్తారా అనొచ్చు. ఏమండి ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి. అదిగో ఆయన గ్లాస్ నీళ్ళు తీసుకొస్తున్నాడు. అంటే నా మాటకి అక్కడ క్రియ జరుగుతుంది. దేవుడు పోయి పొడుగాక అనగానే ఆయన మరి గర్భంలో పడ్డారు. 30 సంవత్సరాలు పెంపుడు తండ్రి కన్న తల్లి చెప్పినట్టుగా ఆయన విన్నాడు. ఆయన చుట్టూత 3.5 సంవత్సరాలు గొప్ప సేవ చేశారు. ఎవరేది పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి ఇచ్చుటకు యేసు ప్రభువు ఆ దినాల్లో అందరినీ వెతికి ఎవరేది పోగొట్టుకున్నారో అది దాన్ని తిరిగి ఇచ్చారు. మరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వద్దాం. రక్షణ ఎలా దొరుకుతుంది అనేది మనం ఆలోచిద్దాం. పేతురు యేసు ప్రభువు ఎలా ప్రార్థన చేస్తున్నాడో అలా ప్రార్థన చేస్తున్నాడు. పో సాతాను అని ఒక రోగి ప్రార్థన చేస్తున్నాడు. సాతాను పోవట్లేదు. ఈ లోపల యేసు ప్రభు వచ్చాడు. ఆ రోగి తండ్రి అంటున్నాడు, వీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు, ఈ దెయ్యం వదిలిపోవట్లేదు, మీరు ప్రార్థన చేయండి అని అడిగారు. యేసు ప్రభు తన చెయ్య వేసి గర్దించగానే స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తున్నాం. యేసు చేతుల్లో ఏముంది? విడుదల చేసే అధికారం ఆయనకు ఉంది. గర్దించే అధికారం ఆయనకు ఉంది. శాశ్వతముగా స్వస్థపరిచే కృపాధికారం ఆయనకు ఉంది. మేము ఎందుకు పోగొట్టలేదు, ఆ దేహాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం, మీరు ఎందుకు వెళ్ళగొట్టారు అని అంటే ఆయన ఒక రహస్యం చెబుతున్నాడు. ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా ఇటువంటి వాటి మీరు జయించలేరు అంటున్నాడు. అంటే ఈ భూలోకంలో 3.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభువు ఉపవాస ప్రార్థనతో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. మరి పేతురు అత్తకి జ్వరం వచ్చింది. యేసు ప్రభు వారి ఇంటికి వచ్చాడు. మా అత్తగారు లేవలేదని పేతురు చెబుతున్నాడు. యేసు ప్రభు ఆమె మీద చేయి వేసి ప్రార్థన చేస్తే ఆమె స్వస్థపడినట్లుగా చూస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను యేసు ముట్టి స్వస్థపరిచాడు. పేతురు యేసు ప్రభు నీళ్ల మీద సముద్రంలో నడుస్తున్నప్పుడు చూసి, యేసయ్యా నేను కూడా వచ్చేట్టు మీరు ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. రా అన్నాడు యేసు ప్రభు. సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. నేను నడిచేది ఎక్కడా? ఎంతో పొడుగు, ఎంతో వెడల్పు, కొలవలేనంత లోతుకున్న ఈ సముద్రం మీద నేను నడుస్తున్నానా అంటున్నాడు. పిలిచిన యేసయ్యను మర్చిపోయాడు. రమ్మన్న యేసయ్యను మర్చిపోయాడు. యేసు వైపు చూస్తాం మానివేశాడు. దేని వైపు చూస్తున్నాడు? సముద్రం వైపు చూస్తున్నాడు. ఈ సముద్రం అమ్మో చాలా పొడుగ్గా ఉంది, చాలా వెడల్పుగా ఉంది, చాలా లోతుగా ఉంది. నేను మునిగితే నేను మళ్ళీ కనపడను అనే ఆలోచనలకు వచ్చాడు. అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడుతుంది? మునిగిపోతున్నాడు. అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడుతుంది అంటే పేతుల్లో ఏమి లేదు? విశ్వాసం లేదు. పేతుల్లో స్వస్థపరిచే శక్తి లేదు. వాళ్ళ అత్తను స్వస్థపరచలేకపోయాడు. దురాత్మ పట్టిన ఆ రోగిని కూడా స్వస్థపరచలేకపోయాడు. యేసు ప్రభువు పట్టుకుంటాక వారందరూ వచ్చారు. ఒక కత్తి తీసి చెవు కోసేసాడు పేతురు. కత్తిని నీ వరలో పెట్టు, కత్తిని వాడినవాడు కత్తిని చచ్చిపోతాడు, జాగ్రత్త. పేతురు తన శక్తితో, తన బలముతో కార్యాలు చేయాలి అనే ఆలోచన కలిగిన వాడు. రోగిని స్వస్థపరచలేకపోయాడు, అతను స్వస్థపరచలేకపోయాడు. సముద్రం మీద యేసును చూసి కూడా నడవలేకపోయాడు. సైన్యంలో ఒక సైనికుడి యొక్క చెవిని కోసినవాడు పేతురు.
యేసుప్రభు తీసుకువెళ్ళిపోయారు. చలిమంట వేసుకుంటా ఉన్నారు వాళ్ళు చేరిపోయాడు పేతురు. బాగా జరిగింది, ఆయనకు అటువంటి శిక్ష పడాలని అని చాలామంది అక్కడ కూర్చున్న వాళ్ళు అనుకున్నారు. తప్పు ఆయన ఏం తప్పు చేయలేదు, మంచివాడు అంటున్నాడు. ఒక చిన్నపిల్ల అంటుంది, ఆయనతో నువ్వు ఉన్నావు కదా అంటుంది. ఆయన ఎవరు నాకు తెలియదమ్మా అన్నాడు. వీళ్ళందరూ పట్టుకుంటారేమో అని చెప్పి ఇంకో చాట పోయాడు. మరొక చిన్నపిల్ల ఈయన గుర్తుపట్టింది. నీ పలుకు యేసుతో ఉన్నవాడుగా ఉన్నావు, నువ్వు యేసుతో ఉన్నావు కదా, ఆయన నాకు తెలియదు అని వెళ్ళిపోయాడు. రెండోసారి, మూడోసారి కూడా యేసు ఎవరో నాకు తెలియదు. కోడి కూసింది, దూరంగా వెళ్ళాడు. యేసయ్యా నన్ను క్షమించు. కోడి కొయ్యకు మునుపు 3 సార్లు యేసు ఎవరో నేను ఎరుగని అని చెప్తావని అన్నావు, అదేవిధంగా నేను చెప్పేశా, నన్ను క్షమించని చాటున పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నాడు, క్షమించమని అడుగుతూ ఉన్నాడు. ఇంకా చూస్తే దైవగ్రంథంలో శిష్యులందరూ పారిపోయినట్లుగా చూస్తున్నాం. మరి సువార్తల్లో చూస్తే యేసు ప్రభు ఆయన వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు మనకిందురా అని చెప్పి తిరిగి మరి వలలు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే పేతురులో ఏమాత్రం స్థిరమైన విశ్వాసం లేదు, స్థిరమైన ఆలోచనలు లేవు. మరి అటువంటి పేతుర్ని దేవుడు ఎలా రక్షించాడు అనేది ఈ మాటలు వింటున్న మీకు పెద్ద ప్రశ్న. ఆయన సమాధిని నేను చూశా. తల కిందకి కాళ్ళు పైకి ఉల్టా సిలువ వేశారు. సిలువను తిప్పినట్లుగా తలను కిందకి పెట్టి ఆయన సిలువను వేశారు. ఈ పేతురికి ఎలా రక్షణ దొరికింది? పారిపోయిన యోహానుకి ఎలా రక్షణ దొరికింది? పారిపోయిన అంద్రేకి ఎలా రక్షణ దొరికింది అంటే దాని గురించి మనం లోతుగా ఆలోచిద్దాం. మానవులు నిర్మించిన దేవుడు తాను చేతులు ఇచ్చినందుకు మానవులు చేస్తున్న తప్పిదములకు దేవుడే తన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. యేసుక్రీస్తు కుమారుడైన యేసుక్రీస్తు ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. కాలు మీద కాలు పెట్టి కాళ్ళకి మేకు కొట్టబడింది. హృదయంలో బల్లెపోటు, తలకి ముళ్ళ కిరీటం పెట్టి నొక్కుతూ ఉన్నప్పుడు, గుద్దుతూ ఉన్నప్పుడు ఆయన ఎంతగానో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసు ప్రభువు చేతుల నుంచి రక్తాన్ని కార్చాడు, తల నుంచి రక్తాన్ని కార్చాడు, హృదయం నుంచి రక్తాన్ని కార్చాడు, కాళ్ళ నుంచి రక్తాన్ని కార్చాడు. మనము ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాం? దేంతో పొరపాటు చేస్తున్నాం? కాళ్ళ ద్వారా పొరపాటు చేస్తున్నాం, చేతుల ద్వారా పొరపాటు చేస్తున్నాం, తల ద్వారా ఆలోచన ద్వారా పొరపాటు చేస్తున్నాం, హృదయాల ద్వారా మన జీవితాన్ని మనం పొరపాటు చేస్తూ ముందు సాగుతున్నాం. యేసయ్య మన శిక్షను శిలువలో కొట్టివేశాడు. ఈ భూలోకంలో మనం ఏది చేయలేదు, మన వల్ల కాదు. కలుగ్గా కాని వెలుగును సృష్టించిన వాడు దేవుడు, కలుగ్గా కాని ఆకాశం సృష్టించిన వాడు దేవుడు, కలుగ్గా కాని భూమిని తయారు చేసిన వాడు దేవుడు, కలుగ్గా కా సూర్యచంద్ర నక్షత్రమును తయారు చేసిన వాడు దేవుడు, కలుగ్గా కాని సముద్రమును దాని సమస్తాన్ని ఆకాశ పక్షుల నోటి మాటతో కలుగు చేసిన వాడు దేవుడు. తన స్వరూపమిచ్చి నిన్ను సృష్టించిన వాడు దేవుడు. ఈ సృష్టిలో మన పార్ట్ ఏమీ లేదు. ఈ సృష్టిలో మనం ఏమీ చేయలేము కూడా. సృష్టిని సృష్టించి 6000 సంవత్సరాల కిందట దేవుడు మన చేతుల్లో పెట్టాడు. దాన్ని తవ్వుతూ ఉన్నాం, తింటూ ఉన్నాం, బిల్డింగ్లు కడుతూ ఉన్నాం,
ఉన్నతమైన విద్యలో చదువుతూ ఉన్నాం, కానీ దేవునికి ఉపయోగపడేది, దేవుని గణపరిచేది ఏమీ లేదు. మానవుడు సొంతంగా అభివృద్ధి పొందుట ఎలాగో అని ఆలోచిస్తున్నాడు, కానీ నన్ను సృష్టించిన సృష్టికర్తకు నేనేమి చేయగలను, ఆయనతో ఎలాగో నడవాలి అని, ఎలాగ ఈ భూలోకంలో మెప్పించాలి అని ఆలోచించే మానవులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగూ ఆలోచించిన వారిలో యవనస్తుడైన యోసేపు అలాగ ఆలోచించాడు, యవనస్తుడైన దావీదు అలాగ ఆలోచించాడు, బాలుడైన దానియేలు అలాగూ ఆలోచించాడు. అలాగూ వారు చిన్నప్పటి నుంచే దేవుని ఘనపరిచి మహింపరిచారు. కనుకనే ఈ భూలోకంలో వారు ఉన్నతమైన స్థలాలకు వెళ్ళారు. రక్షణ ఎలాగొస్తుంది? నిర్దోషమైన ఏడాది మేకపిల్లను పస్కా బలి రోజున మనం బలి ఇవ్వాలి. 2 నిలువు కొమ్ములకి ఒక అడ్డ కొమ్ముకి రాయాలి రక్తాన్ని. నిర్దోషమైనదిగా ఉండాలి. సంహారకుడు, సంహరించే దూత, చంపే దూత ఆ నిలువు కొమ్ముల రక్తాన్ని, పైన అడ్డ కొమ్ము యొక్క రక్తాన్ని ఎవరైతే దేవుని మాటలు నమ్మి రాసుకుంటారో వారి గృహాల్లో ప్రవేశించడు ఐగుప్తులో. ఎవరైతే నమ్మకోకుండా ఇదొక మతం, వాళ్ళ దేవుడు వేరు వీళ్ళ దేవుడు వేరు అని ఆ యొక్క గోడల మధ్య, ఆ ఆలోచన మధ్య నిలిచిపోతారో, ఎవరైతే రాసుకోలేదో దేవుడు చెప్పినట్టుగా ఆ రాత్రి సంహారకుడు, చంపే దూత వచ్చి రాసుకున్న వారి ఇంటిలో ఎవరిని చంపలేదు, నమ్మక రాసుకొని వారందరి మొట్టమొదటి పిల్లల్ని చంపి వెళ్ళిపోయాడు. అంటే నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తం ప్రాణాల్ని కాపాడింది, చావు నుంచి తప్పించింది. మనకొక మరణం ముందుంది. ఈ భూలోకంలో శరీరంగా చచ్చిపోతున్నాం. చచ్చిపోయిన తర్వాత దేవుని ఎదుట నిలబడాలి. నిలబడినప్పుడు గ్రంథములు విప్పబడతాయి. ఎవరైతే ఈ భూలోకంలో దేవుని కలిగి దేవునితో పాటు నడుస్తారో వారు కుడి పక్కకు వెళ్తారు. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారు కుడి పక్కకు వెళ్తారు. యుగయుగములు దేవుడుండే పరలోక రాజ్యంలో, మోక్ష రాజ్యంలో ఉంటారు. ఎవరైతే దేవుని నమ్మరో వారు ఎడం పక్కకి పిలువబడతారు. ఎడం పక్క నుంచి నరకంలో వేస్తారు. ఆ నరకంలో ఆ అగ్నికి, ఆ వేడికి తాళలేక కిర్రో ముర్రో అని మానవులు, దేవుని నమ్మని మానవులు, దేవునితో నడవని మానవులు యుగయుగాలు అక్కడ బాధపడుతూ ఉంటారు. తమ కట్టెలో తమ ప్రాణం ఉండగా ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, దేవునితో నడుస్తారో వారు ఎల్లప్పుడూ దేవుని ఉండే రాజ్యము, పరలోక రాజ్యం, మోక్ష రాజ్యంలో దేవునితో పాటు ఉండి సంతోషంగా ఉంటారు, యుగయుగాలు ఉంటారు. అయితే రక్షణ ఏమిటి? రక్షణ అనేది దేవుడు సిద్ధపాటు చేసింది. ఏమి సిద్ధపాటు చేశాడు? నిర్దోషమైన బలిని ఆయన ఇచ్చాడు. దోషము లేని బలిని ఆయన ఇచ్చాడు. యేసుక్రీస్తు అనే బలిని మానవుల కొరకు ఆయన ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన ప్రేమ ఆయన్ని బలవంతం చేసింది. మనం మన చేతుల ద్వారా చేసిన తప్పులకు ఆయన చేతిలో మేకులు, మన కాళ్ళ ద్వారా చేసిన పొరపాట్లకు ఆయన కాళ్ళలో మేకులు, మన హృదయం ద్వారా చేసిన పాపములకు ఆయన హృదయంలో బళ్ళెపోటు, మన తల ద్వారా ఆలోచించే చెడు ఆలోచనలకు ఆయన తలకు ముళ్ళ కిరీటం, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు చెడిపోయిన మానవుల కొరకు యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని బలిగా ఇచ్చారు. శుక్రవారం నాడు చనిపోయారు. నిర్దోషమైన బలిగా యేసు ప్రభు మానవులందరి కొరకు ఆయన శిలువలో బలి అయ్యారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సూక్ష్మంలో ఉంది మోక్షం. ఈ మాటలు వింటున్న నీవు కళ్ళు మూసుకుని నీ బాల్యదినం నుంచి నేటి వరకు నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పొరపాట్లని నువ్వు ఒప్పుకున్నట్లయితే, కన్నీరు కార్చినట్లయితే, క్షమించమని అడిగినట్లయితే దేవుడు నిన్ను క్షమించి
పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు, మోక్ష రాజ్యానికి తీసుకువెళ్తాడు. మన హృదయం ఇవ్వాలి దేవునికి. ఏం ఇవ్వాలి మనం? మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడి మాటల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసు అనగా రక్షకుడు అనేది గ్రహింపు దయచేయండి. మనలందరికీ రక్షకుడిగా మీరు ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అంగీకరించి మీతో పాటు నడుచున్నట్టు సహాయం దయచేయం. మా ముందున్న భక్తులు మీ ద్వారా ఈ భూలోకంలో దీవించబడినట్లుగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వర్ధలు చేయమని, మీ కృప, మీ సమాధానం, మీ కనికరం ప్రతి ఒక్కరు తోడుగొంచమని కొద్ది క్రీస్తు చేసినటువంటి విన్నవించుకుంటున్నాం. ఆమెన్. మాకు 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్లో. ఆ 2 ఇంజనీరింగ్ కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. 10th పాస్ అయిన వారు ఎంట్రన్స్ రాయకోకుండా మెకానికల్ డిప్లొమా, సివిల్ డిప్లొమా, ఎలక్ట్రికల్ డిప్లొమా, మైనింగ్ డిప్లొమాలో చేరవచ్చు. 3 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సులో ఎంట్రన్స్ రాసినా చేరవచ్చు, ఎంట్రన్స్ రాయని వారు కూడా చేరవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ చదివిన వారు ఎంట్రన్స్ రాయకోకుండా ఎంబీఏలో చేరవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ చదివిన వారు ఎంట్రన్స్ రాసినా, ఎంట్రన్స్ రాకపోయినా డైరెక్ట్గా నేరుగా ఎంబీఏలో చేరవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ పాస్ అయిన వారు నేరుగా ఎంసీఏ చేరవచ్చు. ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చినా, ఎంట్రన్స్లో ర్యాంక్ రాకపోయినా ఎంసీఏలో చేరవచ్చు. బీటెక్ పాస్ అయిన వారు మా దగ్గర దాదాపు 10 ఎంటెక్ స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయి. పీజీఈసెట్ అంటే ఎంటెక్ ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చిన, ఎంటెక్ ఎంట్రన్స్లో ర్యాంక్ రాకపోయినా నేరుగా మీరు ఎంటెక్ కోర్సుల్లో చేరవచ్చు. మీకు సీటు కావాలంటే 9502761708 9502761702. మరోసారి నెంబర్లో నోట్ చేసుకోండి. 9502761702 9502761708 నెంబర్లు మీరు సంప్రదించవచ్చు. మా ఆఫీసు దిల్సుఖ్నగర్ బస్ స్టాప్ కోటిలో ఉంది. లేదంటే మరొక 3 నెంబర్లు ఉన్నాయి, వాటిని కూడా నోట్ చేసుకోండి. 9000392306. మరొక నెంబర్ 9303392316. మరొక నెంబర్ 9303392320. ఈ నెంబర్ని అడ్మిషన్ కొరకు మీరు సంప్రదించవచ్చు.